కాలరాత్రి ఎప్పుడో 2023 జూన్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా 2 hours 2 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ చూశాక నాకైతే ఇట్స్ యావరేజ్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వేరు వేరు రీజన్స్ వల్ల ఒక బంగ్లాకి వెళ్తారు. అక్కడ ఒక్కొక్కరిగా చనిపోతారు. వాళ్ళు ఎందుకు చనిపోతారు, ఎవరైనా బ్రతికారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే ఇంక నిద్రపోవడమే, చాలా లాగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. అసలు అక్కర్లేని సీన్స్ అన్నీ పెట్టారు. కరెక్ట్గా ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుద్ది అసలు కదా. ఇంక అప్పటి నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. అలానే ఓ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్గా ఉంటుంది. ఇంకో పార్ట్ ఉన్నట్టు లాస్ట్లో హింట్ ఇచ్చారు, మరి దానికి సరైన బజ్ క్రియేట్ చేసేలా పార్ట్ 1 తీసుంటే బాగుండేది. ఈ పార్ట్ అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అక్కడక్కడ డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి. లైక్ తల నుజ్జు చేసేయడం, మొహం మీద యాసిడ్ పడి కాలిపోవడం అండ్ చేయి తెగి పడిపోవడం, ఇలాంటివి అనమాట. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్లో కుక్క సీజే బాగా చేశారు అండ్ బీజిఎం వాజ్ గుడ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ లాగ్ అయినా పర్లేదు, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనిపిస్తే ఒక లుక్ వేసేయండి. ఇది మావా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూసుంటే నీకు అనిపించిందో కామెంట్ చేయి. నీకు గనక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మావా.